ఒంగోలు మామిడిపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామివారి మందిర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి మరియు శ్రీ లక్ష్మీ అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఆర్ నాగమల్లేశ్వరరావు లక్ష్మీ అమ్మవార్లకు శ్రీ సత్యనారాయణ స్వామి వార్లకు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర కమిటీ అధ్యక్షులు వి హనుమంతరావు మాట్లాడుతూ, మా మందిరంలో ప్రతి పౌర్ణమికి శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, అలాగే శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజలు మరియు వాహన పూజలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా భక్తులు ఈ పూజలు చేయించుకోవాలంటే మా మందిరానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ అధ్యక్షులు వి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కె వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బి బ్రహ్మానందరెడ్డి, ట్రెజరర్ ఏ ఆదినారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కె సుబ్బారావు, బీసీ నెంబర్ బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పరిపూర్ణం ఫలస్తుతే అనయ జ్ఞాన అవాహనాది సకల ఆదిత్యాయ సోమాయ ప్రీతో ప్రసన్న అర్హత భవతు. ప్రతిష్టతి రోజన రోజమాన శివమాన కళ్యాణ ఆయుర్దాం యశోదాం దీర్ఘమాయు సమానం భవతి సదాయవరదేంద్రియ ఆయుష్యేంద్రాణమన్నరస్తు యజమాకార్యశ్వరస్వస్య వాజినః పరవినవగా కర్మదన మహిరణాయ జగదే యోగదేవతస్య వాజేయం వందే విష్ణు భవభయహరో సర్వ లోకైకా అపో ఇష్టామయ భక్తానం ఉద్యతదాతన మహిరణాయ జగదే యోగదేవతమరవయామి అష్టాదశాక్షరవయామి జ్ఞావిదా దక్షర పుష్పైబోధయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీ రమాసుందరపద్మపుష్పక్షతాన్ పూజాం సమర్పయామి. అమ్మవారి యొక్క సన్నిధానంలో సువాసిని అందరూ కూడా వరుసగా కూర్చొని దంపతులుగా ఉన్నటువంటి యథాశక్తి సమర్పయామి ఆవాహయామి. మహిరణాయ యజ్ఞదే యోగదేవతస్య పాదే ధ్యానాయ ఉత్తోదక స్నానం. ఓం హిరణ్యవర్ణాం హరిణే తమస్యామి హిరణ్యం ఇంద్రియం కామసం పరిహారః అల్పపూర్వాద మధ్యముక్తినాథ ప్రబోధనే శ్రీం దేవ్యం చంద్రాం ప్రభాతాం యసదాద్భదంత్రియం లోకే దేవా దుష్టాం ప్రదారాం తాం పద్మినామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అబుధిమాతం వృత్తించ సర్వాధిన్యతమే గ్రహాద్ సమర్పయామి. అడగనార్తే సమర్పయామి. అందరూ కూడా చక్కగా మనసులో అమ్మవారి యొక్క నామస్మరణ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా ముగ్గువాచం చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ప్రకృతాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం తుసయే నమః, ఓం ఆహాయే నమః, విభావత్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం నిత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వత్సారణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం బుద్ధయే నమః, అనగే నమః, అశోకాయే నమః, అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం పద్మాస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, పద్మసుందర్యే నమః, పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం ప్రసన్నాయే నమః, చంద్రసౌరభ్యే నమః, ఓం చంద్రభుజాయే నమః, ఓం ఇందిరాయే ఐదవ సారాంశం
కథ అక్షతలు ఎవరైనా తీసుకోవాలంటే 5 అక్షతలు తీసుకోండి. లాస్ట్ కథ భక్తి కథల్లో ఈ రమణావతాల మీద నీలకంఠ సత్యనారాయణ వ్రతాన్ని అత్యంత వైభవంగా చేసుకున్నామండి. మీకు 5వ కథ సారాంశం ఏందయ్యా అంటే, ఎప్పుడైతే ఈ సిద్ధపదార్థాలను స్వీకరించకుండా మాకు అవసరం లేదు అని ఆ సిద్ధపదార్థాలు ఎప్పుడైతే ఉద్దేశించి వెళ్ళిపోతామో జరిగినటువంటి దుష్పరిణామం ఎందువల్లయ్యా అంటే రాజ సంరక్షణార్థమై వేటకు బయలుదేరి వెళ్ళేవాడు. మరి ఈయన మంత్రి గారికి బాధ్యతలు అప్పచెప్పి చక్కగా ఎప్పుడైతే వేటకు బయలుదేరి వెళ్ళిపోతాడు. బయలుదేరిన పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా వేటాడతాడండి. అత్యంత వైభవంగా వేటాడతాడు. వేటాడి ఇక విశాంతి తీసుకుందామని చెప్పి ఉద్దేశంతో తన యొక్క రథాన్ని పిల్లలు చక్కగా అత్యంత వైభవంగా శోభాయమానంగా ఈ రమావతాల మీద వీరవిక్రమ వ్రతాన్ని చేసుకుంటున్నారండి. ఎవరు చేసుకుంటున్నారయ్యా అంటే, మీ యొక్క గొర్రె పిల్లలు ఉన్నాయి కదా, మీ యొక్క కాపాడడం కోసంగా మాంబాల వ్రతాన్ని అత్యంత వైభవంగా చేసుకుని సందర్భంలో ఆ యొక్క రథాన్ని అలానే ప్రకృతి నిద్రపోయాడండి. ఈ గొల్లపిల్ల ఎప్పుడైతే మహారాజు గారు గౌరవ పోయి మహారాజా ఏమండి సాయంకాల సమయమైంది, మేము ఇంటికి వెళ్తున్నాం, ఇదిగోండి తీర్థపదార్థాలు అని చెప్పి చేతులు ఇచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మీరేది నాకు తీర్థపదార్థాలు ఇచ్చేది, ఆ పదార్థాలు అక్కడే పెట్టేది, మీ పని మీరు చూసుకోవడానికి గతించేటప్పటికి మహారాజు గారి మీద మీ పిల్లలందరూ కూడా భయపడ్డారు. సరే ఏదోలే మనకెందుకు లేనుకొని ఆ పదార్థాలు అక్కడే వదిలిపెట్టేది, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ మహారాజు గారు ఏం చేశారు, తన రాజ్యానికి తిథ పదార్థాలు ఉన్నాయి కదండి, ఆ తిథ పదార్థాలను కూడా స్వీకరించకుండా అది అక్కడే వదిలిపెట్టి తన దూరం వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయినారు కదండి రాజ్యంలో. ఆ మంత్రి గారు వాళ్ళు ఎదురుగా వచ్చి, ఈ మహారాజా ఈ ప్రాతకాలను నాకు రాజ్య బాధ్యతలు గొప్ప చెప్పి వచ్చిన తర్వాత కొడుకురాజు అంతా కూడా చిన్నాభిన్నం చేశారు. ప్రాణాంత బతికించి నేను మీరే, మీరు తలదాచుకుని నా పని నేను బతికిపోతున్నా వేయలేకపోయినారే, ఎవరు చేశారా, ఏం జరిగిందా ఏందా అని చెప్పి తన రథాన్ని మళ్ళీ అడవికి మధ్యలోకి రప్పించుకున్నాడండి. అడవికి మధ్యలో రప్పించుకున్నాడు. ఆ రాత్రికాలంలో అట్టనే బిక్కిపడి నిద్రపోయాడండి. ప్రాతకాలాన్ని లేచాడు. ప్రాతకాలాన్ని తప్పెగంటాన్ని ఆచరించిన తర్వాత తొక్కగా గట్టుబట్టలు కట్టుకున్న తర్వాత తినటానికి ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో ఆ పక్క వెళ్తూ ఉండగా మళ్ళీ మారేడుక్షి కిందగా వస్తాడండి. మారేడుక్షి కిందగా రాగానే ఆ మారేడుక్షి కింద ఇంకా తీర్థ పదార్థాలు అట్లానే ఉండేటప్పటికీ ఆ తీర్థ పదార్థాలు ఎప్పుడైతే స్వీకరిస్తాడో అతను గొప్పగా జ్ఞానోదయం అవుతుందండి. జ్ఞానోదయం అయిన తర్వాత అతను ఆశ్చర్యపోతాడు. ఓహో, ఇదేదో గొప్ప మహిమగల ప్రసాదం లాగా ఉంది, గొప్ప మహిమగల దేవుళ్లాగా ఉన్నాడు ఈయన, తప్పకుండా మనం ఏదో తెలుసుకోవాలి అని చెప్పి ఆ యొక్క అడవిలోనే అలా వెతుకుతూ ఉంటాడండి. వెతుకుతున్నప్పటికీ వల్లపిల్లలు మళ్ళీ తమ యొక్క గొర్రెలు తీసుకొని ఆ యొక్క అడవికి మళ్ళీ వస్తారండి. ఎప్పుడైతే ఈ మహారాజు గారు ఏం చేస్తారు, గబగబా వాళ్ళ దగ్గర వెళ్తుంటాడు అనమాట. ఓయమ్మ మహారాజు గారు కొట్టాలని ఉంటున్నారా ఏందా అని చెప్పి భయపడి వాళ్ళు దగ్గర చూస్తే మహారాజు గారు అన్నారు, మీరే భయపడాల్సిన అవసరం లేదు, నేనే నా రథాన్ని మీ దగ్గర నేనే వద్దామనుకుంటున్నానని చెప్పేసి తన రథాన్ని అక్కడికి పెట్టి ఆ యొక్క గొల్లపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి గొల్లపిల్లలు మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక నిజం చేసేవాడే శ్రీ సత్యనారాయణ స్వామి వారట. అందువల్ల మీ సత్యవ్రతాన్ని చేశామండి, సత్యవ్రతాన్ని చేసిన తర్వాత మీరు గౌరవాలతో మీ శిలవ్రతాలు ఇచ్చామండి అని చెప్పేటప్పటికి మహారాజు గారు అన్నారు, నా తప్పు క్షమించండి, అయిపోయిందట. నా 4 కుమారులు కూడా చిన్న ఆ రాజు మళ్ళీ నా చేతికి రావాలి, నా 4 కుమారులు కూడా మళ్ళీ బతకాలి, ఆ చేతారు మీరు సత్యవ్రతాన్ని చేయించండి అని చెప్పి కోరుకునేటప్పటికీ అత్యంత వైభవేతంగా శోభాయమానంగా ఈ భక్తులు ఎప్పుడైతే ఈ వల్లపిల్ల వ్రతం చేయించారో ఈ యొక్క మహారాజు గారు కూడా ఎంతగానో అత్యంత వైభవేతంగా శోభాయమానంగా ఆనందంతో ఈ వ్రతాన్ని చేసిన తర్వాత తీర్థ పదార్థాలు వాణ్యత పెద్దగా తీసుకున్న తర్వాత అతనికి వెంటనే మళ్ళీ తన రాజ్యానికి వెళ్దామని ఉద్దేశం. ఈ యొక్క పిల్లలందరూ కూడా క్షేమంగా బాగానే ఉన్నారండి, అదండి నేను రథం ద్వారానే కదా, నేను వెనకాల నుంచుంటాను, మీరే రథం ద్వారండి అని చెప్పేటప్పటికీ ఇక మహారాజు గారు మంత్రి రూపంలో ఎదురుగా వచ్చి మనం చేసినటువంటి తప్పు విధానాన్ని తెలియజేయడం కోసంగా ఈ పని చేశాడని చెప్పి ఈ సత్యదేవుడి వ్రతాన్ని సత్యనారాయణ వ్రతాన్ని అత్యంత వైభవేతంగా తన రాజ్యంలో చాటుకు వేయించాడు. ఈ పరిస్థితిలో ఉన్నామంటే సాక్షాత్తు ఆయన వల్ల ఈ సృష్టి కూడా అంతా కూడా నడుస్తుంటుంది. ఆయన కన్ను కోసం తక్షణమే కన్ను రెప్పపాటిట అంటే సృష్టి మొత్తం కూడా ఏమీ ఉండదండి. అందువల్ల సంవత్సరానికి ఒక పర్యాయమైనా సరే ఆయన తలుచుకుంటే మన బిడ్డల యొక్క క్షేమం కోసంగా, మన యొక్క ఆరోగ్యాల క్షేమం కోసంగా మనం బాగుండాలనే ఉద్దేశంతో మన సంవత్సరానికి ఒక పర్యాయం నడుచుకుంటూ ఇంతకన్నా గొప్ప సులభమైనటువంటి వ్రతం అనేది ఈ చరిత్రలో ఎక్కడా కూడా లేదండి. సాక్షాత్తు లక్ష్మీ వల్లప్పుడే ఈ సత్యనారాయణ స్వామి వారి కలియుగంలో అవతరించి ఈ సత్యవ్రతాల గురించి స్వయంగా అని చెప్పాడు కూడా. ఈ వ్రతాన్ని ఎవరికైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఈ కలియుగంలో అవతరించాడు. అందువల్ల సత్యదేవ వ్రతాన్ని సర్వే జనాభా సుఖినో భవంతు లోకాత్మక సుఖినో భవంతు అనుకుంటూ
అందరూ కూడా ఈ సత్యవ్రతాన్ని ఆచరించి ఆయన యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇది పంచమగత ఓం కేదవాయ నారాయణ మాధవాయ కట్టి వెలిగించండమ్మా. అందరూ కూడా 5వ కథ మిగతా వాళ్ళందరూ కూడా ఉండండి అమ్మా. ఒక్క నిమిషం. ఆత్మప్రదక్షిణ అయిన తర్వాత మిగతా వాళ్ళ అక్షతలు ఎద్దు కానీ ఆత్మప్రదక్షిణ అయిన తర్వాత లాస్ట్లో ఓం మన పంచై దివ్య నానాగంధ ఆగ్రహం దేవానా దుర్వైపు గదాం శ్రీ రమాదేవరే సత్యనారాయణ భవ నిర్వాహ ఓం ఆగ్రహయామి సాక్షాత్ ప్రత్యక్ష దేవతయామి ఉపదివాన ఆచమనయామి 5వ కథ టెక్కా కొట్టండి. 5వ కథకి రొటేషన్ చేయండి. మొత్తం అయింది. భక్తులందరూ కూడా టెక్కాయలు తెచ్చుకున్నారు కదండి. స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని టెక్కాయలను కొట్టి టెక్కాయలన్నీ స్వామివారి దగ్గర అక్కడ కొట్టండి. వాయిస్ తీసుకో మీరు కానీ అన్ని వాళ్ళు వేస్తున్నారు కదా. ఒక నిమిషం తీద్దాం. ఆడత కూడా తీసుకుని దగ్గర కూర్చున్నారు కదా. పది నిమిషాలు అయిపోయిందంట. స్టార్ట్ అయితే బ్యాక్ ప్లేట్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామ లక్ష్మణ ప్రసన్నాంజనేయ స్వామి వారికి వినాయక స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి మహాలక్ష్మి అమ్మవారికి మా సత్యనారాయణ స్వామి వారికి దక్షిణామూర్తికి మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగ పద్మావసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణే నమోస్తుతే రాజాయ ప్రతయదాయినే నమో వయం వై శ్రవణాయ పర్వణే తమేకామానకామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతర్జలతి భూతేషు గుహాయం విశ్వమూర్తిషు ఓం వ్యక్తం విషట్కారత్తగం మిత్రత్తగారుత్తగం విష్టత్తగం బ్రహ్మత్వ ప్రజాపతి తందదా భోచో దేవతం బ్రహ్మ పూర్వమేశ్వరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఆదరదాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ పత్నే చ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్ ఆదరదాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహాజగరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ తద్వరుణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్ తద్వరుణాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శంఖ ప్రచోదయాత్ తద్వరుణాయ విద్మహే ధర్మశాస్త్రాయ ధీమహి తన్నో అశ్వ ప్రచోదయాత్ తద్వరుణాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో అస్త ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే గణ్యకుమారి ధీమహి తన్నో త్రిక్ష ప్రచోదయాత్ గౌరీ విమాయ కళ్యాణి తక్షదేకవతి విపదీయాజుపది అష్టావదనోపది ముక్తాత్రాక్షరమేవ్యమన్నం ఈతాంతర్వ విజ్ఞాన ఈశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతనే అస్తు తదా దివో శ్రీ రమావతురమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః ఆత్మదక్షిణ జైనమ్మ అంతర్గత జ్ఞానగానిచ పాపాని జన్మాంత కృతాని చ తాడితాన ప్రణసంచ ప్రదక్షిణ పదే పదే కర్మాహం పాపాత్మా పాపసంభవ రాయిమా కృపయా దేవా శరణాగత వర్తల అంజదా శరణం నా పవేవ శరణం పలకడం అందరూ కూడా సత్మాతు మారణ్యవారేన రక్షరక్షో శ్రీరమావ సుందర సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆత్మదక్షిణ పూర్వక నమస్కార సమర్పయామి. నమస్కారం చేస్తే అందరూ వెనకరండి అమ్మా. పక్కొచ్చేయండి అందరూ. పూజ చేయడం మాకు కూర్చున్న వాళ్ళ సంబంధం కూడా పూజ చేయండి. స్వామి అదండి అందరూ వెళ్తారమ్మా. నమస్కారం చేసి కనకరండమ్మా. అంచామితో బయట బయట ఇక్కడ చెడాడిచ్చే పంపించేసి బయట గంట
పూజ చేయాలని మాగండి ఆగండి పునః పూజ చేయండి కూర్చున్నాడు అక్కడ పునః పూజ అందువల్ల చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూజితం భయాదేవ పరిపూర్ణం మనస్సునే అన్నయ్య జ్ఞాన ఆవాహనాది సకల యోగోపచార పూజాచ అవసర నైవేద్యాచ పరమాత్మనః ధర్మంత్రి మహా ఋషిందరా సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ విప్రీతో ప్రసన్న మానతో అవతు ఉత్తరేణ कल्याण यजमान वंशावृत्ति द्वारा यजमान రండమ్మా సొన్నాడు పొంగల్లో దీంట్లో పెట్టు రెండు పొంగల్లో పులిహార పొంగల్లో రెండు కలపాలా కలుపు మొత్తం కింద కానీ మేడం లేట్ అవుతుంది జై శ్రీరామ్. భక్తులందరికీ ఆహ్వానం. శ్రీ సీతారామస్వామి వారి మందిర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా మామిడిపాలెం సీతారామస్వామి మందిరంలో ఏర్పాటు చేసినటువంటి రమాసహిత అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు 9 గంటల నుంచి మన రామ మందిరంలో సత్యనారాయణ స్వామి వ్రతములు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎక్కువ మంది కూడా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల ప్రతి పౌర్ణానికి
సత్యనారాయణ స్వామి వ్రతములు ఏర్పాటు చేస్తున్నాం. సామూహికంగా దీనికి ఎలాంటి రుసుము లేదండి. మీరందరూ ముందుగా మీ పేరు నమోదు చేసుకొని ఈ వ్రతంలో పాల్గొని సత్యనారాయణ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు కూడా మహిళల చేత కుంకుమ పూజ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా మందిరంలో ఎక్కువ మంది మహిళలు కూడా ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు. కాబట్టి మహిళలందరికీ అదేవిధంగా భక్తులందరికీ మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి పౌర్ణానికి ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సత్యనారాయణ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యమైన గమనిక, మా మందిరం కట్టి సంవత్సరం రేపు శ్రీరామనవమి నాటికి సంవత్సరం పూర్తవుతుందండి. 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి కళ్యాణం కూడా మా మందిరంలో ఏర్పాటు చేశాం. భక్తులు కూడా మీ పేరు నమోదు చేసుకొని కళ్యాణంలో కూర్చోవలసిందిగా కోరుకుంటూ, ఇంకా మందిరానికి కొన్ని చేయవలసిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయినాయి. భక్తులు కూడా మీ యొక్క విరాళాలు సమర్పించి ఈ మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా సహకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వి హనుమంతరావు, సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షుడు. జై శ్రీరామ్. మన మామిడిపాలెం సీతారామస్వామి వారి గుడి నిర్మాణం దాదాపు సుమారుగా సంవత్సరం క్రితం మొదలుపెట్టాము. సంవత్సరం లోపలే మొత్తం పూర్తయిపోయి అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రేపు శ్రీరామనవమి నాటికి సంవత్సరం అవుతుంది. 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు ప్రజలందరూ వచ్చి ఈ సీతారామ స్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు వెంకారెడ్డి, గుడి కార్యదర్శి. అంటే చాలా కష్టతరమైన పని. అటువంటిది ఈ ధార్మిక కార్యక్రమాలు జరగటంలో అత్యంత శ్రద్ధ వహించి ఈ కమిటీ వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ భక్తులందరికీ ఇట్లాంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ఈ కమిటీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. రెండోది, ఇటీవలే శ్రీ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అది కూడా 3 రోజుల కార్యక్రమంలో హోమాలు, తర్వాత జలాదివాసం ఇవన్నీ జరిపి హనుమంతుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. అందరూ భక్తులందరూ వచ్చి ఆంజనేయ స్వామి అనుగ్రహ పాత్రులైనారు. అట్లనే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది. అందువల్ల దీని అంతా భక్తులందరూ సహకరిస్తేనే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ రోజుల్లో ఈ ధార్మిక కార్యక్రమాలు జరగాలంటే ఒకళ్ళ వల్ల కాదు, అందరూ కలిసి చేస్తేనే ఇది మనకి సక్సెస్ అవుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్విఘ్నంగా జరుపుతున్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు జరపాల్సి ఉంది. అవి కూడా భక్తుల సహకారంతో జరపాలని కోరుకుంటున్నాము. మీ అందరూ సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు సునీత. మామిడిపాలెంలో వేం చేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఈరోజు మా అమ్మవారి జయంతి సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించాము. అత్యంత వైభవంగా నిర్వహించాము. కావున భక్తులందరూ సహకరించారు. ఇంకా ఇలాంటి పూజలు మేము ఎన్నో జరుపుకుంటాము. అందరూ సంతోషంగా చేసుకున్నాము. అంతా బాగా జరిగింది. అలాగే వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుపుకున్నాము. ఈ సన్నిధిలో మామిడిపాలెం వేసిన సన్నిధిలో అంతా బాగా కలిసి నిర్వహించుకున్నాం. పూజా కార్యక్రమాలన్నీ బాగా సద్వినియంగా చేసుకున్నాం. పంతులు గారు మాకు బాగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తమాసీలు ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మందిర ప్రాంగణంలో కొలువుదీరినటువంటి శ్రీ రమావసుందర సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సామూహికంగా సత్యవ్రతాలు అత్యంత వైభవంగా జరపబడ్డాయి. అంతేకాకుండా ఈరోజు చాలా ప్రత్యేకమైన విశేషమైన పర్వదినం ఏందయ్యా అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పాలకడల సముద్రం పై నుంచి జన్మించినటువంటి జన్మదినోత్సవం అండి. ఇటువంటి జన్మదినోత్సవంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కూడా మహిళామణ అందరి చేత చక్కగా సామూహికంగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాల కుంకుమార్చన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేశాము. మహిళామణులందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణకు పాత్రలైనారు. అంతేకాకుండా ముందు ఇటువంటి కార్యక్రమాలు మరింతగా బాగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని భక్తులందరూ కూడా కమిటీ వారందరూ కూడా సహకరించి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనవి చేయించుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.